సౌమ్యుడు, మంచివాడు, చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరించే మా అల్లుడు కావలి 1 టీవీ రిపోర్టర్ భీమవరపు బాలాజీ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మీ మామ మధుబాబు, CMD న్యూస్ చైర్మన్. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి 204వ రోజు స్థానిక 13వ వార్డులో పర్యటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కావలి పట్టణ వైసీపీ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం గడప గడపకు వైసీపీ అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. అనంతరం పుల్లారెడ్డి నగర్ ప్రాంతంలోకి ఎమ్మెల్యే ప్రవేశించడంతో కావలి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈతముక్కల బాలమురళీరెడ్డి భారీ బాణాసంచా కాల్చుతూ మంగళ వాయిద్యాలతో, కోలాటాలతో భారీ బాణాసంచా నడుమ సుమారు 300 మంది EMR యూత్ అండ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం భోజనం సమయంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈతముక్కల బాలమురళీరెడ్డి నివాసానికి రావడంతో గజమాలతో సత్కరించి కుటుంబ సమేతంగా హారతులు పట్టి ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావలి నియోజకవర్గం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని, 3వసారి ఎమ్మెల్యేగా గెలిపించుకొని మంత్రిగా అన్నను చూసుకోవాలని, మనమందరం కలిసి అన్న గెలుపుకు కృషి చేయాలని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నకు చేదోడు వాదోడుగా ఉంటూ ఆయన గెలుపుకు కష్టపడి పనిచేస్తామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో ఈతముక్కల బాలమురళీరెడ్డి ఆధ్వర్యంలో పలువురు యువత టీడీపీ నుంచి వైసీపీలోకి చేరారు. వారికి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి వైసీపీ కండువా కప్పి తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు EMR యూత్ అండ్ ఫ్రెండ్స్ పాల్గొన్నారు. నాయకత్వంలో మేమందరం కలిసి మా తెలుగుదేశంలో ఉన్న నాయకులందరూ కూడా, పిల్లలందరూ ఈరోజు పార్టీలో చేరారు. అన్న అడుగుజాడలో నడవడానికి మేమంతా ముందుకు పోతున్నాం. జగనన్న చేసిన స్కీమ్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయని అందరం కలిసి ముందుకు పోతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన 13వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం 13వ వార్డులో ఈరోజు ఉదయం స్టార్ట్ అయింది. ఎక్కడికి పోయినా అడుగడుగున నీరాజనాలు పలుకుతూ 13వ వార్డు ప్రజలు ప్రతాప్ రెడ్డి గారికి స్వాగతం పలికిన తీరు మీరందరూ చూశారు. ఎంతో ఉత్సాహంగా కావలి పట్టణ ఇన్ఛార్జీలు అందరూ కూడా, కావలి పట్టణ వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ఇక్కడికి వచ్చి ప్రతాప్ అన్నకి తోడుగా ప్రతి గడపకు తిరుగుతూ ఏ విధమైన కార్యక్రమం ఇక్కడ నిర్వహించారో మీరందరూ చూడడం జరిగింది. ప్రతాప్ అన్న మొదటి నుంచి కూడా, తను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా కావలి అభివృద్ధికి అయితేనేమి, కావలి పట్టణ అభివృద్ధికి అయితేనేమి ఏ విధంగా కృషి చేస్తున్నారో మీకు మొదటి నుంచి తెలుసు. కావలి
గెలిచిన మొదటి నెలలోనే కావలి ట్రంక్ రోడ్డుకి 57 కోట్లతో ఒక వైడనింగ్ కావలి ట్రంక్ రోడ్డు ఎండ్ టు ఎండ్ సిమెంట్ రోడ్డు ఏర్పడాలనే ఒక దీంతో సీఎం గారి దగ్గర అప్రూవ్ చేయించి ఆ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ప్రతిదీ కూడా కావలి డెవలప్మెంట్కి జోల్దిన్ని పోర్టు కానీ, ఫిషింగ్ హార్బర్ కానీ, రామాయపట్నం పోర్టు కానీ ఇవన్నీ కూడా ప్రతాపన్న కృషితోనే కావలికి రావడం, కావలి అభివృద్ధి చెందేదానికి ప్రధానమైన వనరులు. అదేవిధంగా ఈ 13వ వార్డుకి సంబంధించి 1 కోటి రూపాయలతో అర్బన్ హెల్త్ సెంటర్ కానీ, ఈ పట్టణానికి 4 అర్బన్ హెల్త్ సెంటర్లు శాంక్షన్ అయితే ఒకటి ఈ 13వ వార్డులోనే ఏర్పాటు చేసి ఆ 1 కోటి రూపాయల శాంక్షన్ మనకి ఇప్పించిన ఘనత ప్రతాపన్న. అదేవిధంగా ప్రతి రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు చేయాలి, మట్టి రోడ్డు అనేది లేకుండా ఉండాలి అనే తపనతో కావలి 13వ వార్డు అభివృద్ధికి అనేక నిధులు శాంక్షన్ చేసి ఇప్పుడు ముందు మనం ఆ రోడ్లన్నీ కూడా శంకుస్థాపన చేసుకునే దానికి ఇప్పుడు ముందుకు పోతా ఉన్నాం. ఇటువంటి మంచి పనులకి, మంచి అభివృద్ధి పనులకి చేస్తున్న ప్రతాపన్నకి మనం అందరం కూడా చేదోడు వాదోడుగా ఉండాలని, ఆయనకి తోడుగా ఉండాలని, మరొకసారి ఆయన్ని ఒక మంచి మెజారిటీతో రేపు ఇంకొకసారి 3వసారి ఎమ్మెల్యేగా చేసుకొని ఈ జగన్మోహన్ రెడ్డి కానుక మనం అది ఇస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతాపన్నకి మరొకసారి నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు నా సొంత వార్డు, రాజకీయంగా నేను ఇక్కడ నుండే అడుగు పెట్టడం జరిగింది. ఈ 13వ వార్డులో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దానికి ముఖ్య కారణం శివకుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడున్న నాయకులు, అదేవిధంగా మురళి రెడ్డి అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున పాలు పంచుకోవటం, అదేవిధంగా ఈ ప్రాంతంలో నేను ఉన్న ప్రాంతం కాబట్టి ఇంత ఘన స్వాగతం తెలియజేసేదానికి ఈరోజు అక్కచెగమ్మ అంతా కూడా ఎంతో ఉత్సాహంగా మా వాలంటీర్స్, సచివాలయ సిబ్బంది, అదేవిధంగా యువకులు, ప్రతి ఒక్కరు ఎదురుగా ఉన్న పెద్దవాళ్ళు సైతం కూడా ఈరోజు నాతో పాటు అడుగు వేసినందుకు నేను వాళ్ళందరికీ కూడా చేతి ఎత్తి నమస్కరిస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు పట్టణాధ్యక్షుడిగా శివకుమార్ రెడ్డి ఉండటం, ఈరోజు ఈ వార్డులో ప్రోగ్రాం జరుగుతుందంటే అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం కూడా నిజంగా చాలా సంతోషం. ఇదే ఉత్సాహంతో ముందు ముందు మనం ఈ 4 నెలలు కష్టపడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. పట్టణంలో ఏ నాడు కూడా కాని విధంగా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే 24లో శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ వాళ్ళ మిత్ర బృందం, అదేవిధంగా మా వార్డు ఇన్ఛార్జీలు, మాజీ కౌన్సిలర్సు, అదేవిధంగా మా సచివాలయ సిబ్బంది, వాలంటీర్సు అందరూ కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి కావలి పట్టణంలో అత్యధిక మెజార్టీతోటి ఈసారి అందిస్తారనే నమ్మకం నాకుంది. ఎందుకంటే లాస్ట్ టైమే 11,000 మెజార్టీ ఇవ్వడం జరిగింది పట్టణం నుంచి. ఈరోజు అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఈరోజు కావలి పట్టణంలో ఈరోజు ప్రజలంతా ఒకటే అంటున్నారు, తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాగా. ఈరోజు మాకు ఏ వార్డుకు పోయినా కూడా 20 కోట్లు, 25 కోట్లు, 35 కోట్లు 16వ వార్డుకి ఈరోజు జగనన్న ఇస్తున్న పథకాల ద్వారా అన్నీ అంటే నిజంగా అక్కచెగమ్మ ఎంత సంతోషంగా ఉన్నారో అర్థమవుతా ఉంది. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా చేసింది లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఎక్కడ కూడా ఇచ్చిన మాటకి కట్టుబడి ప్రతి ఒక్క పథకాన్ని కూడా అందజేశాడు.
అందుకే ఈరోజు పెద్దలు అక్కజగమ్మలు అందరూ కూడా ఎంతో సంతోషంగా రోడ్డు మీదకు వచ్చి మమ్మల్ని ఆహ్వానిస్తూ హారతిస్తూ వాళ్ళ ఆప్యాయతను ఏ విధంగా కనపరుస్తున్నారో కూడా మనం చూసాం. కాబట్టి ఈ కావలి నియోజకవర్గంలో కావలి పట్టణంలో కని ఇని ఎరుగని రీతిలో గతంలో ఏనాడు లేని విధంగా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ మా కావలి పట్టణ ప్రజలు ఇవ్వబోతున్నారు కదా ఈరోజు మేము ఆశిస్తూ ఉన్నాం. అటువంటి ఆప్యాయత కనపరుస్తున్న మా కావలి పట్టణ ప్రజలకి అదేవిధంగా నియోజకవర్గ ప్రజలకు కూడా తప్పకుండా ఎప్పటికీ కూడా మేము రుణపడి ఉంటాం. అందుకే మా యొక్క ధ్యేయం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు అండగా నిలబడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల పక్కన నిలబడి పోరాడుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రజలంతా కూడా తెలుసుకున్నారు ఎవరు హామీ ఇచ్చి మోసం చేశారు, ఎవరు ఇచ్చిన మాట ప్రకారం హామీ ఇచ్చి 100% నెరవేర్చారు అనేది ఈరోజు ప్రజలంతా కూడా ఈరోజు చూస్తున్న అభిమానాన్ని బట్టే అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు మా అందరి ధ్యేయం కూడా ఒకటే, కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకొని పోవటం. కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకొని పోవాలంటే మన కావలి నియోజకవర్గంలో ఒక రామాయపట్నం పోర్టు, దగ్గరగా ఉన్న రామాయపట్నం పోర్టు తొందరగా ఫినిషింగ్ అయిపోయి ప్రజలకి అది అందజేయాలి, అంకితం చేయాలి. అదేవిధంగా ఫిషింగ్ హార్బర్ అది కూడా తొందరగా ఫినిషింగ్ చేసి ప్రజలకు అంకితం చేయాలి. అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కావచ్చు, వ్యవసాయానికి సంబంధించినవి కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, పేద ప్రజలకి ఇల్లు కావచ్చు, చదువుకునే పిల్లలకి స్కూల్స్ కావచ్చు, ఈరోజు రైతులకి రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, ప్రజలకి చక్కని పాలన ఇచ్చేదానికి గ్రామాల్లో సచివాలయాలు కావచ్చు, ఈరోజు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు అందజేస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా ఎంతో గొప్పవాడని మేమంతా కూడా భావిస్తున్నాం. అటువంటి నాయకుడు మరీ కావాలని ఈరోజు ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు. అందుకే కావలి నియోజకవర్గంలో తప్పకుండా ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా కావలి నియోజకవర్గంలో ఈరోజు జగనన్న ఈ రాష్ట్రానికి మరీ ముఖ్యమంత్రి కాపాడుతున్నాడు. కావలి నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజార్టీతోటి కావలి నియోజకవర్గంలో నన్ను గెలిపించి జగనన్నకి తప్పకుండా కానుకగా ఇస్తారని కూడా నేను ఆశిస్తాను. తప్పకుండా ఈ కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి మా శాయశక్తిగా మేమంతా కూడా కృషి చేసి అభివృద్ధి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సౌమ్యుడు, మంచివాడు, చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరించే మా అల్లుడు కావలి 1 టీవీ రిపోర్టర్ భీమవరపు బాలాజీ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మీ మామ మధుబాబు, CMD న్యూస్ చైర్మన్.